నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఇప్పుడు మొదలైంది అసలు వేట. అదేంటి అంటారా? నకిలీ మద్య స్కామ్కు సంబంధించి డమ్మీ జీఎస్టీ ద్వారా నెంబర్లన్నీ వెలుగులోకి వచ్చాయి. అయితే ఇక ఉచ్చు బిగించబోతుందా జోగి రమేష్ గారికి? అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది. మరోపక్క చూసుకుంటే కల్తీ నెయ్యికి సంబంధించి వైవి సుబ్బారెడ్డికి కూడా ఉచ్చు బిగించబోతుందని మనకు వస్తున్న సమాచారం. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నకిలీ మద్యం స్కామ్కి సంబంధించి ఇప్పటికే జోగి రమేష్ గారు అయితే నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇప్పుడు అసలు వేట మొదలైంది. ఎందుకంటే డమ్మీ జీఎస్టీ నెంబర్లతో వారు సరఫరా చేసిందంతా సిట్టు ద్వారా మనకు వెలుగులోకి వచ్చింది. మరో పక్క చూసుకుంటే కల్తీ నెయ్యికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి కూడా సిట్టు ద్వారా మనకు వెలుగులోకి వచ్చిన అంశాలు అయితే కొన్ని అయితే ఉన్నాయి. అసలు ఇంకా ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జోగి రమేష్ అయినా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అలవాటు పడ్డారు. జనార్దన్ రావు వాళ్ళు కూడా అతను ముందు ఒక బార్ పెట్టుకున్నాడు. ఎప్పుడో బార్లో లాస్ వస్తుంది అన్నప్పుడు ఏం చేయాలరా బాబు ఏంటనుకున్నప్పుడు గోవాలో తగిలాడు ఒకడు. ఇలాంటివి చేసుకో శుభ్రంగానే నకిలీ మధ్య నువ్వే తయారు చేసేసి అమ్మేసుకోమని ఎలా చేయాలి ఏంటంటే అతనే చేసుకున్నాళ్ళు పంపించాడు. తర్వాత ఇతను హైదరాబాద్లో నిజాంపేటలో ఒక షెడ్ తీసుకుని అక్కడి నుంచి ఈ శానిటైజర్స్, అప్పుడు కరోనా టైంలో శానిటైజర్స్, ఫినాయిల్ ఇది విరివిగా వాడేవారు కదా అందరూ. ఆ టైంలో వాటి ముసుగులో ఈ సరఫరా చేసి కొంత లాభం గడించాడు. తర్వాత ఆ వ్యాపారాన్ని వదులుకున్నాడు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే వరకు కూడా కింద మీద పడి నెట్టుకొచ్చాడు. తర్వాత ఇంక మానేశాడు. ఎందుకు వచ్చిన కూడా బాబు వెళ్తాడని. అవును. దాన్ని అప్పటికే జోగి రమేష్ తోటి ఇతని సంబంధాలు ఉన్నాయి. దాన్ని ఏం చేశారంటే వాళ్ళ సేఫ్ టెరిటరీ తమ్మళ్ళపల్లి నియోజకవర్గం. ఎలాగంటే అక్కడ ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళ మనుషులు, పైగా వాళ్ళ ఆధిపత్యం ఉన్నది అక్కడ పెట్టించారు. ఈ జోగి రమేష్ అక్కడ పెట్టించి వాళ్ళే పట్టుకున్నట్టుగా చేసి ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేద్దాం. అది రాజద్రోహం కింద లెక్క, కుట్ర. తద్వారా అక్కడ ఒక 2 నెలలు నడిచేటప్పటికి ఇది బాగానే ఉందనుకుని మిగతా చోట్ల కూడా చేశారు. దాన్ని వీళ్ళు పట్టేశారు ఎక్సైజ్ వాళ్ళు. దాంతో బయటకు వచ్చింది మొత్తం అంతా. లేదంటే ఎప్పుడొకప్పుడు ఏదో పెద్ద ఉపద్రవం జరిగేది. ఎలాగంటే ఈ నాసిరకం కల్తీ మద్యంలో ఏదో కలిపేశారనుకోండి, ఆ తాగిన వాళ్ళందరూ నొరగలు కాకుండా చచ్చిపోయారనుకోండి, ఈ ప్రభుత్వం బండడిపోద్ది. మీరు వాళ్ళని అన్నారా, మీరు చేసిన పని ఏంటంటారు. ఇప్పుడు ఎవడ కుట్ర చేసాడు, కావాలని చేశారా అని తర్వాత ముందు ఇళ్ళమే పడిపోతారు మీడియా అంతా కూడా. అప్పుడు టీడీపీ శ్రేణులు లేదా కూటమికి సంబంధించిన డిఫెన్స్లో పడిపోతారు. ఏం చెప్పాలో అర్థమవుతుంది, అయోమయంలోకి వెళ్ళిపోతారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుందామని ప్లాన్ చేశారు వాళ్ళు. అది సాగనివ్వలేదు వాళ్ళు. దాన్ని ఎప్పుడైతే క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి లోతుగా దర్యాప్తు చేసేటప్పటికి జోగి రమేష్ తేలాడు. ఈ జనార్దన్కి జోగి రమేష్కి సంబంధాలు లోపల జోగి రమేష్ ఓవర్ యాక్షన్, రెచ్చిపోయి మాట్లాడడం, ఇవన్నీ చూసిన తర్వాత ఓ రౌండ్ ఎత్తే సరిపోద్దామని లోపల వేసారు. అప్పుడు ఎంత అమాయకంగా యాక్ట్ చేయడండి. అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు మామూలుగానే అరెస్ట్ చేయరు. వీళ్ళు ఇంకా అక్రమంగా అరెస్ట్ ఎందుకు చేస్తారండి? వీళ్ళు మామూలుగానే ఈ సంవత్సరంలోనూ వాళ్ళ మీద వెళ్ళకూడదు అనుకున్నారు. చట్టాన్ని కొన్ని దర్యాప్తులకు అప్పచెప్పి మీ పని మీరు చేసుకోండి అన్నా తప్ప వీళ్ళు దృష్టి పెట్టలా, టార్గెటెడ్గా చేయలే. అలాంటిది ఇంకా అక్రమ కేసులు ఎందుకు పెడతారు? పెట్టాలంటే బోళ్ళని 100 కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. ఏదో మద్యం కేసు, ముడుపుల కేసు ఇది నడుస్తూ ఉంది. కల్తీ నెయ్యి కేసులు ఇవన్నీ వీళ్ళు కొత్తగా ఏం పెట్టలా. ఎవడైనా సరే వాళ్ళందరూ వచ్చి దిగారు. ఈ జోగి రమేష్ కూడా ఉన్నాకాడ ఉండకుండా ఈ కల్తీ దాంట్లోకి ఎంత పనేటాడికి. అయినా ఏది ప్రభుత్వాన్ని బెదిరిద్దాం, వీళ్ళు ఏమీ చేయట్లేదులే, లొంగుంటారో అనుకున్నారు. వాళ్ళు తెలియని విషయం ఏంటంటే అండి, మనందరం చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాం, సరిగ్గా మెత్తగా ఉన్నారు, ఈయన పట్టించుకుంటలేదని. ఆయన పాలసీ ఏంటంటే ఇలాంటి విషయాల్లో కక్షా రాజకీయాల కింద అనిపించకూడదు. వాళ్ళు చేసిన తప్పు పగడ్బందీగా పట్టుకున్నప్పుడు తోలు తీసేస్తాడు. ఇంకా ఇప్పుడు జోగి రమేష్ లోపలికి వెళ్ళి వచ్చాడా, బయటికి రాడు. ఇప్పుడు ఇంకా ఆ బ్యాచ్ అందరూ ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు లైన్ ఎట్టేసి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళాడు, వాళ్ళ గ్యాంగ్ అంతే వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ 10 రోజులు వెసులుబాటు తెచ్చుకున్నారు. ఇప్పుడు రేపు మొత్తం లోపలికి వెళ్ళిపోతారు. ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు మిగిలేరని లెక్కెట్టుకుంటారు అనమాట. అలా ఇంక జగన్ ఒకటి మిగిలేడని జగన్ కూడా కేకేస్తారు. ఏంటంటే పరకామణి ఓ పక్క నుంచి, కల్తీ నెయ్య, ఇవన్నీ కాకుండా
ఇసుకతో వస్తుంది ఇప్పుడు. అలా చూడండి లైను ఇది అయిపోయిందా మీరు రండి అంటారు కదా, అలాగా జేపీ వెంచర్స్ వాడు ఆ ఇసుక అమ్మటానికి గుత్తాధిపత్యం ఇచ్చారు అతనికి. దానికి ఒక హైకోర్టు తీర్పు ఇచ్చింది మొత్తం డబ్బులు కట్టమని. ఇక్కడ ఆడేమో ఇది కాదు నాకేం సంబంధం, ప్రభుత్వం తీసుకున్న దానికంటే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయినా సరే నువ్వు దొబ్బే కదా. నేను ఎవడో చెప్పాడు దొంగతనం చేయమని, ఆడు దొంగే నువ్వు దొంగే. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఏం వేసి ముందు అది కట్టేసి అప్పుడు మాట్లాడమంటున్నారు వాళ్ళు. రిపోర్ట్ చేసేసి అప్పుడు మాట్లాడేది ఏదైనా ఉంటే చూద్దాం అంటున్నారు. ఇలాగా ఎవడో తప్పించుకోలేడండి. మాలాంటి వాళ్ళందరూ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ప్రభుత్వానికి, సరే సార్ ఇప్పుడు సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి, మీరు కొన్ని విషయాల్లో చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తులు కేసులు వాళ్ళ అక్రమాలు బయట పెట్టించి వాళ్ళని లోపలేసి కార్యక్రమంలో ఉన్నారో, దుష్ట శిక్షణ చేస్తున్నారో, ఇది చాలట్లా. ఎందుకంటే వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు అలాంటి కాబట్టి 190 మంది వాళ్ళందరూ దొంగల బ్యాచే కాబట్టి అందులో 10-20% పట్టుకుంటే సాలట్లేదు. నిజంగానే వీళ్ళు కూడా సమయం సరిపోలే. ఎందుకంటే రాష్ట్రం అంతా చిందరవందర చేసిపోయాడు. దాన్ని సరి చేసుకుని వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేటప్పుడు ఒక లైన్కి వచ్చింది. ఒక 6 నెలల్లో సమయం కేటాయించండి వీళ్ళకి, ఇంక 3 ఏళ్ళు మిగులుతుంది. 3 ఏళ్ళు కూడా ఇంక వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ మానేయాలి. ఏంటండి వీళ్ళందరినీ లోపల పెట్టేసిన తర్వాత మనం మాట్లాడక్కర్లేదు. వాళ్ళు రోజు కోర్టుకు వెళ్తారో వస్తారో ఆ పత్రికలు మీడియాలో అయ్యే చూపిస్తాయి, మనం మాట్లాడాల్సిన పని ఉండదు. ఇప్పుడు వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి, కోర్టు వాయిదాకి వెళ్తాడు అతను జగన్, ఏ కేసు మీద వెళ్ళాడు అనేటువంటిది వస్తుంది బయటికి. దాని మీద చర్చ ఆటోమేటిక్గా పత్రికలు రాస్తాయి, టీవీలో డిబేట్ జరుగుద్ది. మనం ప్రత్యేకించి మాట్లాడక్కర్లేదు, ప్రత్యేకించి పాయింట్అవుట్ చేయక్కర్లేదు. మిగతా 3 ఏళ్ళు అమరావతిలో ఏం పని చేస్తున్నారో, పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెంట చేసిపోయాడు, దాన్ని సరి చేసుకుంటా, పోలవరం ఎంతవరకు వచ్చింది, పెట్టుబడులు ఎంతవరకు లాంచ్ అయినాయి, ఈ పాజిటివ్గా మీరు చేస్తున్న పని గురించి మాట్లాడుకోవచ్చు. ఈ 6 నెలలు వాళ్ళు కేటాయించాలి, మొత్తం ఏరియాలో కూంబింగ్ చేసేయాలి. కూంబింగ్ అంటే ఎడనుకుంటున్నారు, దువ్వెంతో పేలు దూతారు కదా, ఎక్కడెక్కడ మూల ఉన్న పేలు కూడా వచ్చేస్తాయి, అలా పట్టించుకున్నారు వీళ్ళందరినీ లాగేయాలి. అది చేసిన రోజు ఏమవుద్దంటే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు లేకపోతే నోటికి వచ్చినట్టు మనల్ని ఏం అంటలేదు కదా అని సోషల్ మీడియాలోనూ లేకపోతే నా లీడర్స్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు అనొచ్చు ఏమన్నా, మనం అంటే ఎడుతారు అంతే. మనం చెప్తే వినరాలు, కొడితే ఎడుతారు. అదే పరిస్థితి కింద ఉంది వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మొన్న 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టాడు, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం అవ్వదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ నేతలే సీరియస్ అవుతున్నారు సార్. ఈ పరక మన చిన్న చోరియే కదా అన్న, అందుకే పార్టీ నేతలే సీరియస్ అవుతున్నారు. ఉద్దేశపూర్వకంగా అంటాడా లేకపోతే తెలియక అంటున్నాడా అర్థం అవ్వకుండా కన్ఫ్యూజ్లో పెడుతున్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా సిరాకు పడుతున్నారు. పరకామణి చోరీ చిన్న కేసుని ఎలా అంటాడు, ₹1 దొంగిలించిన దొంగతనమే దేవుడి సొమ్ము పాపం. ఇప్పుడు అక్కడ ఇది సొమ్ము వాల్యూతో సంబంధం లేదండి, కోట్లాది మంది భక్తుల మనోభావాలు విశ్వాసాలను దెబ్బతీశారు వాళ్ళు. మేము ఇచ్చిన కానుకలు దేవుడికి మొక్కులు చెల్లించినవి ఇలాగ అన్యాక్రాంతం అవుతున్నాయంటే అందరికీ కూడా మనసు గాయపడద్దండి, చాలా బాధ వచ్చేస్తుంది అందరికీ. దేవుడి కోసం ఇస్తారు వాళ్ళు, కోట్లాది రూపాయలు ఇచ్చి వాళ్ళు ఉన్నారు. దాంట్లో డాలర్లు దొబ్బేసి బంగారు వస్తువులు ఉంగరాలు దొబ్బేసి ఈ డాలర్లో లేకపోతే రూపాయలు ఇవన్నీ మడతెట్టేసి పంచింది పెట్టేసుకుంటుంటే అది స్పష్టంగా సీసీ కెమెరాలో దొరికితే వాళ్ళు పట్టుకుంటే దాన్ని ఏమో సెటిల్మెంట్ చేసేసి 14 కోట్లు కడతామంటే మాట్లాడేటండి. అసలు అది ఎలా చెప్తాడు అతను, 14 కోట్లు కట్టాడని చెప్తాడు. నువ్వెవడరా కట్టడానికి ముందని లోపలేయకుండా అప్పుడున్న చైర్మన్ వాళ్ళు రాజీ చేయటం ఏంటి. డైరెక్ట్గా హైకోర్టు చాలా సీరియస్ అయిపోయింది. ఆ మేజిస్ట్రేట్ గారికి వేరే పనులు ఏమో అప్పచెప్పకుండా అని చెప్పారు. అంతకన్నా అవమానం ఉంటుందా వాళ్ళకి? అక్కడే దొరికిపోలేదు వీళ్ళు, ఆ చైర్మన్ కానీ వాళ్ళు కానీ. ఎవరిని అడిగి చెప్తాను కల్తీనేయి, అలాగా కల్తీనేయాలి. సుబ్రహ్మణ్యం అన్నవాడిని పట్టుకుంటే అతను ఏమన్నాడు, నేను చెప్పానండి బాబు, అతనే ఏం మాట్లాడకన్నాడు అని చెప్తున్నాడు అతను. ఇలాంటివన్నీ ముడ్డి కింద ఇన్ని తప్పులు పెట్టుకుని అతను చిన్నపిల్లోడు, అతను ఎవరో ఆ డ్రగ్స్ రాకెట్లు దొరికినవాడిని, ఇంకొకళ్ళేమో జోగి రమేష్ అమాయకుడు, చాలా మంచివాడు, ఎప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడని చెప్తున్నాడు. వీళ్ళందరూనేమో అవినాష్ రెడ్డి వాళ్ళ బాబాయ్ ముక్కల కింద పనస పొట్టు కొడతారు కదా, అలా కొట్టేసాడు. అతనేమో చిన్నపిల్లడు ఇంకో కన్ను పొడుచుకుంటుందా అని చెప్పాడు అసెంబ్లీలో. ఇక్కడేమో ఇది చిన్న విషయం అంటాడు, ఈ పరకామణి దొంగతనం, లడ్డూలు అలా కల్తీయలేదంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు అసలు అర్థం. ఇది మరీ డ్యామేజ్ అవుతుందిరా బాబు, నువ్వు మాట్లాడకరా బాబు అని చెప్పాలి పక్కోడు. ఏదో సినిమాలు చెప్తాడు, నేను ఎవరికన్నా చూపించండిరా అంటాడు ఏదో సినిమాలు. అలాగా అతనికి చూపించినా కానీ అలాగే మాట్లాడుతున్నాడు. అతను ఏమైనా
వీళ్ళందరూ లోపల వరుసగా లైన్గా ఇప్పుడు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. సెంట్రల్ జైల్లోకి వెళ్ళేటప్పుడు చేతి సంచి నిండా ఒక జతపాటలు పెట్టుకుని వెళ్తారు లైన్గానే. అలాగే వీళ్ళు లైన్గా వెళ్ళటం చూడాలని ఉంది నాకు. ఈ మధ్యకాలంలో అటువంటి కోరికలన్నీ తిని నాకు ఇది ఘోరంగా ఓడిపోవాలనుకున్నాను. ఘోరంగా ఓడిపోయాడు ఏంటండి ఇలాంటివన్నీ జరిగినాయి. ఇది కూడా లైన్గా వెళ్తున్నప్పుడు ఈ మీడియా వెళ్ళి కెమెరాలు పెట్టి మీరు మధ్యలో మైక్ ఎడుతుంటే వాళ్ళు ఏం చెప్తారు వినాలని ఉంది నాకు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు, మత మార్పిళ్ళు చేస్తున్నారని. ఇప్పుడు కొత్తగా ఆయన వెలుగులోకి తీసుకురావడం ఏంటి సార్? ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది అందరికీ. కొత్త పూజారికి నామాలు ఎక్కువని వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా కొత్త అవతారం ఎత్తడానికి అన్నమాట. వాళ్ళు ఎన్ని అవతారాలు వేసినా ఎన్ని వేషాలు వేసుకున్నా ఓ చెంబు నీళ్ళతో మొహం కడుక్కుంటే మేకప్ కరిగిపోయినట్టుగా కరిగిపోద్ది. వాళ్ళని ఎవరు నమ్మడండి, నమ్మకూడదు. వాళ్ళు ఏంటంటే కరుడు కట్టిన నేరస్తులు ఎలాంటి వేషమన్నా వేస్తారు. ఎవడో సిగ్గున్నవాడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడో మన టైం కాదని మూసుకుని కూర్చోవాలి. అంతేకాకుండా సిగ్గు లేకుండా ఇంకా ఏం సాధిద్దామని ఆ పార్టీ ఈ పార్టీలోకి మారటం నీకు ఎందుకు అవసరం ఏంటి? నీ బతుక్కి నువ్వు పొందాల్సిన స్థాయిగానే ఎక్కువ పొందేసావు. నువ్వు ఎక్కడో నీ పని ఉండి నీ వృత్తిలో నువ్వు పెద్దోడు అవ్వచ్చు, నువ్వు హాయిగా నీ కుటుంబం వాళ్ళు హాయిగా ఉండొచ్చు, కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది డెఫినెట్గా. కానీ నువ్వు లక్షలకు వేల కోట్లతో మీ వాళ్ళు 1,00,000 కోట్లు కూడా వస్తే నువ్వు 1,000 కోట్లలోకి వెళ్ళిపోయావు. ఏకంగా అధికారంలోకి వచ్చిందో ఒక ప్రాంతం దోపిడీ చేస్తావు. ఇంకా చాలదా? నువ్వు అప్పుడు ఈ లెక్కర్ గురించి వాళ్ళ గురించి అందరి గురించి చెప్పేసావు, అలాగే మిగతా విషయాలు కూడా చెప్పేసావు అనుకో, అప్పుడు కొంత క్షమాపేక్ష దొరకవచ్చు. అంతేగాని పార్టీ మారాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను కైమే కొట్టేయకుండా ఉండాలంటే అతను లోపల పంపిస్తమే నీ ఉద్దేశం కింద ఉండాలి, నీకు అతను బెడద వదలాలంటే. కానీ ఆ పని అతను చేయడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో పాటు సహనిందితుడు ఇతను. ఇద్దరు కలిపి జైలు జీవితం అనిపించారు, కో అక్యూజ్డ్. కాబట్టి ఇతను చెప్పే మాటలు మనం అంతగా నమ్మకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఏ ప్లాన్ అయినా వేస్తారు, కోవర్ట్ ఆపరేషన్లు చేస్తారు. విడిపోయినట్టు ఇప్పుడు కలిసి ఉండి తప్పులు చేస్తారు, విడిపోయి తప్పులు చేస్తారు, విడివిడిగాను తప్పులు చేస్తారు, విడిపోయినట్టు నటించి తప్పులు చేస్తారు. వాళ్ళ వల్ల ఎవరికి ఏం ప్రయోజనం ఉండదో, ఏం చేసినా వాళ్ళ ప్రయోజనాలను ఆశించి చేస్తాడు ఇతను. పైగా మొన్న మాట చెప్పాడు, మనం ఏది నమ్మాలో ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి హృదయంలో నాకు స్థానం లేదు అని చాలా వాపోయాడు. విరహాన్ని వియోగాన్ని తట్టుకోలేకపోతున్నాను మాట్లాడాడు. అటువంటి వాడు ఇవాళ హిందూ మత మార్పిళ్ళు ఇలాంటివన్నీ మాట్లాడితే ఎవరు నమ్ముతాడండి? జనం ఆలోచించుకోవాలి. వీళ్ళని నమ్మకపోవడం ఉత్తమం. నమ్మటం వల్ల కలిసి వచ్చేది ఏమి ఉండదు, నమ్మకపోవటం వల్ల మనకి ప్రమాదం ఉండదు. ఇప్పుడు పాములు ఉన్న చోట పాములు లేని చోటు. ఆ పాములు మంచివేనండి, కూరలు తీసేసేవన్నా కానీ పాముల దగ్గర ఉండటం మంచిది కాదు. ఆ కూరలు తీసినా కానీ తోకిచ్చి కొడతాయి. అసలు పాములే లేవన్నా కాడికి వెళ్ళిపోవాలి కదా, హ్యాపీగా ఉంటుంది. అది థ్యాంక్ యూ సార్.